ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిద్విషవతు. ఓం వాగీషాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్య నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేత్. ఓం శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్జోతధారిణం వృషస్కంధసమారూఢం మమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఈ చమకంలో రెండో అనువాకంలో జ్యేష్ఠ్యంచమేలో ఉన్నామండి. ఆ జ్యేష్ఠ్యంచమేలో అది ఎక్కడ ఉందో చూద్దాం. జ్యేష్ఠ్యంచ మా ఆధిపత్యంచ మే మన్యుశ్చ మే భామశ్చ మేమశ్చ మేంభశ్చ మే. అక్కడ ఉన్నామండి మనం. అంభహ అనే పదం, అమహ అనే పదం చూసాము. అంభహ అనే పదానికి చూడాలండి. దీనికి భాష్యం ఏం రాశారో చూద్దాం ఒకసారి. అంభహ అంటే శైత్య మాధుర్య ఉపేతం ఉదకం అంతే ఇచ్చారండి. శైత్యం అంటే శీతం, అంటే చల్లగా ఉండేటటువంటిది, మధురంగా ఉండేటటువంటి ఆ రెండింటి లక్షణాలతో ఉపేతం కూడి ఉన్నటువంటి ఉదకం జలం. అంటే చల్లటి డ్రింక్, అంటే కూల్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్లో కూడా మంచిది, చాలా మాధుర్య గుణంతో కూడినటువంటిది అని అక్కడ రాశారు. అసలు ఇప్పుడు మనకి ఆ పదం సరి అయిన సమయంలో వచ్చిందేమో అని అనిపిస్తోందండి. ఉత్తరాదిని అంతా ఇప్పుడు కుంభమేళా హడావిడిలో ఉన్నారు. ఆ కుంభమేళాలో అక్కడంతా కూడా ఆ గంగాంబలో, అందులో గంగాదేవి యొక్క గంగా జలాల్లో స్నానం చేయడానికి రోజు రోజుకి కోట్ల మంది స్నానానికి వెళ్ళిపోతున్నారండి. కోట్ల మంది, లక్షలు కాదు, దాటిపోయింది, మిలియనే కాదు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ పదం మీద, ఈ పదాన్ని వాడుతూ ఎక్కడైనా ఇలాంటి పదం ఉందా, అదే మామూలుగా మనం చేసేటటువంటి అన్వేషణ, అలాంటి పదం లభిస్తోందండి. దీనికి తెలుగులో ఇటువంటి పదానికి దగ్గరగా ఉన్న పదాన్ని అయినా వాడుతున్నటువంటి పద్యం అయినా మనకి ఎప్పుడైనా చదువుకున్నామా, విన్నామా, అది కూడా లభిస్తోందండి. ముందర తెలుగులో అది చూసేసి తర్వాత ఈ అంబహ అనే పదం సంస్కృతంలోనే ఇంకో చోట ఎక్కడ దొరికింది, ఆ సందర్భంలో మనకి గంగా, వాటి గురించి కూడా, గంగాదేవి గురించి కూడా చెప్పుకుందాం ఒక్కసారి. ఇందులో
ఇది చెప్పుకునేప్పుడు ముందర ఒకటి మొన్న పట్టాభిషేకంలో ఆధిపత్యంచమే అనుకున్నాం చూసారా, ఆ మాట కంప్లీట్ చేయాలి కొంత. అంటే పట్టాభిషేకం చేసేప్పుడు వరస ఏమిటి అని మాట కూడా అనుకున్నామండి. అది ఇక్కడ మనకి శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలో మనకి వాల్మీకి రామాయణంలో ఇలా కనిపిస్తుందండి. అంటే ఇది కూడా అయిపోయిన తర్వాత వరుసగా ఓం తతస్సప్ ఈ మామూలుగా ఇందులో ముందర అలా శ్రీరామ పట్టాభిషేక ఘట్టం చాలా పెద్ద సర్గ అండి అది. అందులో మధ్యలో కొన్ని శ్లోకాలు తీసుకున్నారు ఇక్కడ. ఓం తతస్సప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయతు. వృద్ధుడైనటువంటి వశిష్ఠుడు మిగతా బ్రాహ్మణులందరితో కలిసి జాగ్రత్తగా శ్రీరాముణ్ణి రత్నమయే పీఠే రత్నమయ సింహాసనం మీద సహసీతం సీతాదేవితో కూడా ఉండేట్లా రాముణ్ణి రామం న్యవేశ రాముడు కూర్చోబెట్టేటండి ఆయన. కూర్చోబెట్టి ఇక్కడి నుంచి ఎవరెవరు ముందర అభిషేకం చేశారు, పట్టాభిషేకం అంటే మొన్న చెప్పినటువంటి సామ్రాజ్య పట్టాభిషేక మంత్రాలన్నీ చదివిన తర్వాత అప్పుడు ఎవరెవరు వరుసలో చేయాలి. ముందర మహర్షులు చేయాలటండి. ఆ మహర్షులు ఇక్కడ శ్రీరాముడి కాలంలో ఉన్నటువంటి యనమండూరు మంత్రులు ఇక్కడ మహర్షులు వస్తారండి ఇక్కడికి. చాలా మంది ఉన్నారు ఆ వేళకి, అందరూ రాలేదు, కొంతమంది అందరూ యనమండూరి పేరు ఇక్కడ చెప్పడం స్మరించడం జరిగింది. వసిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయనస్సు యజ్ఞశ్చ గౌతమో విజయస్తథా. చూడండి, వశిష్ఠ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, ఈ మహర్షులు యనమండుగురు అండి వీళ్ళు. ఈ యనమండుగురు ముందు అభ్యసించన్ నరవ్యాఘ్రం, నరశ్రేష్ఠుడైనటువంటి మనుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుడిని, అంటే సీతాదేవితో సహా ఉన్నటువంటి నరశ్రేష్ఠుడైన మళ్ళీ ఆవిడికి చేయట్లేదు అనుకోకండి, శ్రీరాముడు చేస్తుంటే ఆవిడ కూడా చేస్తున్నట్టు అక్కడ చేస్తూనే ఉంటారు. ప్రసన్నేన సుగంధినా సలిలేన, ప్రసన్నమైనటువంటి గంధవంతమైనటువంటి జలములతో అభిషేకం చేసేటండి, పట్టాభిషేకం చేసేట. అది ఎలా ఉంది అంటే సహస్రాక్ష ప్లీజ్ అది ఎలా ఉంది అంటే ఇంద్రలోకంలో ఇంద్రుడికి పట్టాభిషేకం చేస్తూ ఉంటే అక్కడ 8 వసవహ అన్నారు, అష్టవసువులు అభిషేకం చేస్తుంటే ఎలా ఉంటుందో ఇంద్రుడికి అలా ఉంది అండి. ఇంచేత వసువులు ఎందుకన్నారంటే ఇక్కడ యనమండూరు ఉన్నారు కదా, ఆ యనమండూరు అంటే ఇది ఋషిగణం యనమండూరు ఇక్కడ ఈవేళ అభిషేకం చేస్తున్నటువంటిది. మనకి స్వర్గలోకంలో దేవలోకాల్లో వసువులు యనమండూరు, అందుచేత యనమండూరు వసువులు ఇంద్రుడికి అభిషేకం చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. తర్వాత వెంటనే ఎవరు చేశారంటే ఋత్విగ్భి బ్రాహ్మణై పూర్వం, మహర్షులు అయిపోయిన వెంటనే ఈ ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో అశ్వమేధ యాగం కానీ లేకపోతే పట్టాభిషేకం వాళ్ళ కుల పురోహితులు అయితే ఎవరెవరు ఉన్నారో పట్టాభిషేక కార్యక్రమం అంతా కూడా ఈ క్రతువు అంతనే కూడా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్మార్థం ప్రకారం చేయించేటటువంటి వాళ్ళందరూ కూడా స్మార్త బ్రాహ్మణులు ఋత్వికులు, వాళ్ళందరూ ముందర చేసేటండి. తర్వాత ఎవరయ్యా కన్యాభి, అది ఇది మొట్టమొదటి మహర్షులు. రెండోదేమో మహర్షుల కంటే కొంచెం చిన్న స్థాయి ఉండేటటువంటి వాళ్ళు అధ్యయనం చేసినటువంటి వేదాంగాలు చదువుకొని యజ్ఞయాగాదులు చేయించేటటువంటి ఋత్విక్కులు. తర్వాత మూడోది ఒకటి రెండు అయిపోయిన తర్వాత ఋత్విగ్భి అలా విడతీసి కూడా చెప్పదు, ఋత్విక్కులు. తర్వాత మిగతా ఋత్విక్కులు కానటువంటి ఇక బ్రాహ్మణులు అధ్యయనం చేస్తుంటారు అందరూ కూడా. ఇది ఎప్పటికి ఒకటి, తర్వాత రెండు, ఇది మూడు. నాలుగోది కన్యాభి, కన్యల చేత చేయించారటండి. తర్వాత ఐదోది మంత్రిభి, సుమంత్రుడు, ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు శ్రీరాముడికి, ఆ మంత్రులు అందరి చేత వాళ్ళందరి చేత చేయించేటండి. తర్వాత యోధై, కమాండర్ ఇన్ చీఫ్స్, ఎవరెవరైతే సైన్యాధ్యక్షులు ఉన్నారో ఎన్ని రకాల సైన్యాలు ఉన్నాయో వాళ్ళందరి చేత చేయించేటండి. అభిషించస్తే సంప్రహృష్ట సనైగమై. తర్వాత దేంతో చేశారు, ఆ చేసేప్పుడు ఇంకా ఏ ద్రవ్యాలు వాడారో కూడా సర్వ ఔషధి రసై దివ్యై, అంటే దేవతాలోకాలకు సంబంధించి దైవతై నభసి స్థిత, దేవతాలోకాలకు సంబంధించినటువంటి ఔషధుల చేత కూడా చేసేటండి. అలాగే పెట్టి తీసుకోవచ్చు, లేదా సర్వ ఔషధి రసై, మామూలుగా మనకి రకరకాల ఈ ఫల రసాలతోటి అభిషేకం చేస్తుంటాం, రుద్రాభిషేకం అలాగే చేశారనుకోవచ్చు. దివ్యై దైవతై, ఇది కాకుండా దేవతలందరూ వచ్చి పైనుంచి చూస్తున్నారట ఇది చేస్తుండగా. ఇంకా ఎవరున్నారట అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంపార్టెంట్, చతుర్భి లోకపాలైశ్చ,
మనకి సత్యనారాయణ వ్రతం చేస్తుంటేనండి పంచలోకపాలక పూజ అని చేయిస్తారండి. ఐదుగురికి చెప్తాం. అక్కడ ఇప్పుడైతే నలుగురే వచ్చారు. ఎంచేతండి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులో విష్ణువు ఇక్కడే సాక్షాత్తు శ్రీరామచంద్రుడి రూపంలో ఆయన అభిషేకం పొందుతున్నాడు కనుక ఇంకా బ్రహ్మగారు, రుద్రుడు, మహేశ్వరుడు ప్లస్ గణపతి ఏమండి ప్లస్ అమ్మవారు, ఈ నలుగురు చతుర్భి లోకపాలైశ్చ, నలుగురు లోకపాలకులు. మిగతా ఇంక సర్వైర్ దేవైశ్చ సంగతి ఇలాగ మొత్తం పట్టాభిషేకం జరిగిందని చెప్తూ మొన్న మొన్న ఈ పాయింట్ ఇంత ఈ శ్లోకం చూపించడం స్కాన్ కుదరలేదు, అది చూపిద్దామని చెప్పి ఇందులో తీసుకొచ్చామండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం మన టాపిక్లోకి అంబహ అనే పదానికి తెలుగులో ఎక్కడుందో చూడండి ఒక్కసారి. సరిగ్గా మనకి రంతిదేవుడి కథలో వాడినటువంటి పదం చూడండి. ఇక్కడ ఆయన ఎలా భాష్యం వేస్తే శైత్య మాధుర్య ఉదకం అని చెప్పారు అక్కడ. ఇక్కడ చూడండి అక్కడ కూడా అదే పదాలు, అలాంటి పదాలే వాడుతున్నారండి. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా, కొన్ని మధురాంబువులు, అంబువు అనే పదాన్ని అక్కడ అంబహ అనే పదానికి ఇక్కడ మనకి తెలుగులో వచ్చేది అంబువు అయిందండి. అక్కడ శైత్య మాధుర్యం అన్నారు, ఇక్కడ మధురం. అంటే ఈ పద్యం రాసేపటికి పోతన గారు ఏమని చెప్పుకోవాలంటే ఆయన కూడా చమకానికి భాష్యం చదువుకుని ఉండాలి. ఇది అదే పదాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ మధురాంబువులు ఉన్నవి, ఎంత ప్రసిద్ధమైన పద్యం అండి ఇది. అన్నం అది కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా, రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ గ్రన్నన మాంచి, వారికి సుఖంబులు సేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కసా అంటూ అతను రంతిదేవుడు స్థానంలో వచ్చినటువంటి అమూలమైనటువంటి అమృతాయమానమైనటువంటి పద్యం. అందులో ఆడినటువంటి పదం మధురాంబులు అనే పదం మనం వింటామండి. తర్వాత అసలు అంబహ అనే పదమే ఎక్కడొచ్చింది, అది మనకి ఇందులో స్నాన సంకల్పంలో వస్తుందండి. ముఖ్యంగా మనకి పుష్కరాల టైంలో ఇవన్నీ కూడా మనం ప్రింట్ చేయించామండి. అందులో ఒక శ్లోకం వస్తుంది చూడండి. సయేవద్రవ రూపేణ గంగాంభో నాత్ర సంశయ. అంబహ అనే పదం, ఏ అంబహ అంటే జలం, ఏ జలము, గంగాంబహ గంగా జలం అయ్యా. అది ఎలా వచ్చిందిట, యోసౌ సర్వగతో విష్ణు, సర్వవ్యాపి అయినటువంటి ఏ విష్ణు అయితే ఉన్నాడో ఆయన ఎటువంటి వాడు, చిత్ స్వరూపి, చిద్రూపుడు, ఆయన చైతన్య స్వరూపుడు, నిరంజన, ఏ రకమైనటువంటి మాలిన్యము లేదు, ఆయనకి దేనితోటి సంబంధం లేదు, నిస్సంగుడైన ఆయన స ఏవ ద్రవ రూపేణ, ఆయనే నేను ఒక ఫ్లూయిడ్ ఫామ్లో ఉంటే, ద్రవం రూపంలో ఉంటే ఎలా ఉంటుంది అని అనుకుని ఆయనే గంగాజలం కింద వచ్చేసేటండి. విష్ణు పాదోద్భవ గంగాని మనం చదువుతాం, విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించిన గంగాని, అత్యంత పవిత్రమైనదని. కాదుట ఇక్కడ ఈ శ్లోకంలో అసలు శ్రీ మహావిష్ణువు దిగి వచ్చేసాడయ్యా గంగాదేవి కింద, ఆయనే గంగాజలం అంటేను. స ఏవ, ఏ విష్ణువు అయితే సర్వవ్యాపి అయ్యండి, చిత్స్వరూపి అయ్యండి, నిరంజనుడైనటువంటి ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయనే ద్రవ రూపంలో, అంటే ప్రవహించేటటువంటి రూపంలో, అంటే నదీ రూపంలో ఉండేటటువంటి గంగాజలం ఏదైతే ఉందో ఆయనే శ్రీ మహావిష్ణువు అయిన. నాత్ర సంశయ, అత్ర న సంశయ, ఇక్కడ ఏమాత్రం సంశయం వద్దు అసలు అంటూ మనకి అక్కడ మనకి మంత్రంలో మేంభశ్చమేం అక్కడ అక్కడ అంబ అనే పదం వాడిందో సరిగ్గా అదే పదం మనకి ఇక్కడ లభిస్తోందండి. ఇప్పుడు గంగా అనే పదంతో కలిసి అది మనకి ఇందులో మనకు కలిసి వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి కుంభమేళాలో మనం అందరం వెళ్ళలేకపోయాం. ఎప్పుడే కొంతమంది వెడితే వెళ్ళొచ్చు. వెళ్ళలేని వాళ్ళు ఏం చెబుతున్నాడు కనీసం ఓ సంతృప్తి కలుగుతుందంటే నాకేమనిపించింది అని మొన్న ఎవరు అడిగారని, మన వాళ్ళే అడిగారు. అన్ని శ్లోకాలు రాకపోయినా కనీసం ఒక 4-5 శ్లోకాలు ఒక కాగితం మీద రాసుకుని బాత్రూంలో, అందులో ఇంట్లో గంగాజలం ఉంటే ఓ డ్రాప్ బకెట్లో వేసుకుని దాంతో ఈ 4 మొత్తం చదివితే అన్ని శ్లోకాలు చదివితే గొప్పే. కనీసం ఏంటంటేనండి ఇక్కడ ఇప్పుడు అందరి చేత కూడా అనిపిస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. ఓం గంగా గంగేతి యో బ్రూయాద్ యో జనానాం శతాని చ ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి సకురున్నారాయణేత్యుక్త్వా. ఈ 2 శ్లోకాలు చాలా ప్రసిద్ధం అండి. ఇంకో 2-3 శ్లోకాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సకురున్నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేభ్యో స్నాతో భవతి పుత్రక.
ఇక్కడ ఈ రెండో శ్లోకం చెప్పింది ఏంటంటే పరమేశ్వరుడు గణపతికి ఉపదేశం చేస్తున్నటువంటి వాక్యం అండి. కుమారస్వామికి ఈయనకి పోటీ పెట్టి మొత్తం సమస్త క్షేత్ర తీర్థాలను ఎవరు ముందర స్నానం చేసి వస్తే వాడికి ఆధిపత్యం ఇస్తానన్నాడు ఆయన. వెంటనే కుమారస్వామి నెమలి ఎక్కి ఆయన పరిగెట్టాడు. గణపతి కదలలేడు. అప్పుడు ఆయన నన్ను ఏం చేయమంటే ఇలాంటి పరీక్ష నాకెందుకు పెట్టావయ్యా, నా యొక్క ఆ, అశక్యత నీకు తెలుసు కదా అంటే ఏం కంగారు పడక్కలేదు, ఈ శ్లోకం చెప్పేటండి. ఎవరైతే జీవితకాలంలో అది కొంత ప్రతి శ్లోకం కూడా చెప్తానండి. ఎవరైతే ముందర గంగా గంగేతి యోజనానాం శతాని చ, వందలాది యోజనాల అవతల ఉండేటటువంటి మనుషులు అంటే మనలాంటి వాళ్ళం. ఎవరైతే యహ గంగా గంగా ఇతి బ్రూయాత్, ఎవరైతే గంగా గంగా అని అంటారో, అంటే చాలు, ఇంకా వెళ్ళక్కర్లేదు. వెళ్ళకపోయినా కానీ సర్వపాపేభ్య ముచ్యతే, సమస్తమైన పాప, ఎప్పుడు కూడా డూసు డోంట్స్లోనండి పాపాలన్నీ ముందర, పాపాలు పోవాలి, పుణ్యం రావాలి, ఇది మన కోరిక. అంటే ముచ్యతే సర్వపాపేభ్య, సమస్త పాపాల నుంచి విడిపించబడతాటండి. తర్వాత ఏమో నెగిటివ్ పాయింట్ పోయింది, నెగిటివ్ తీసేయడం, పాజిటివ్ రావాలి. విష్ణులోకం సగచ్చతి, విష్ణులోకానికి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తాడు. అది అంటే ఏది ఏది తొలగాలి, ఏది కావాలి, ఆ రెండు ఇక్కడ వస్తాయండి. తర్వాత ఇక్కడ చెప్పేది సకురున్ నారాయణే చుక్త, సకృతు నారాయణ ఇది ఉక్తవా, అది పదవిభాగం చేశానండి. అది కలిపితే సకురున్ నారాయణే చుక్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేభ్య స్నాతో భవతి పుత్రగా. సకృత్ అంటే జన్మానికి ఒకసారి అండి. జన్మానికి ఒక్కసారి కనుక ఎవడైనా సరే, ఓ జీవుడు పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే, నారాయణ ఇది ఉక్త, నారాయణ అంటే చాలటండి, మిగతా ఇంకా వాక్యాలు ఇంకా అనక్కలేదు. సకృత్ నారాయణ ఇది ఉక్తవా అని అంటే వాడి ఎంత ఫలం వస్తుందో ఇక్కడ వర్ణిస్తున్నాడండి. గంగాది సర్వతీర్థేభ్య, గంగా మొదలైన అనేక నదులు ఉన్నాయి మనకి. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ అనేది మొత్తం మన మహానదుల పేర్లన్నీ చెప్పుకుంటాం. అత్యంత పవిత్రమైన పావన నదులన్నీ పేర్లు చెప్పుకుంటామండి. ఇన్ని నదుల్లోనూ రోజు స్నానం చేస్తూ అలా ఎన్నాళ్ళట, కల్ప శతత్రయం, వందలాది, శతత్రయం అంటే 300 అండి, 300 కల్పాల కాలం నిత్యం రోజు సమస్త పుణ్య తీర్థాల్లోనూ, తీర్థం అంటే నదులు అన్నిట్లోనూ స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి నారాయణ అని చెప్పి అంటే చాలండి, అంత పుణ్యం వస్తుందండి. అంచేది మనవాళ్ళని చెప్పారంటే స్నానం చేసేప్పుడు ఒక్కసారి నారాయణ అనేసి ఒక్కసారి మీరు స్నానం చేసేయమంటారు. అంటే నిత్యం ఎప్పుడో ఒక్కసారి చేసేటటువంటి స్నానానికి అది మొత్తం సమస్తమైనటువంటి అంత పుణ్యం వస్తుందని ఈ రెండు కనీసం ఇవేనా చెప్పుకుంటూ ఉందామండి. ఏమండి ఇంక మిగతా చాలా ఉన్నాయి. ఇంకా ఇందులో మనకు వచ్చేప్పటికి ఎక్కడండి చెప్పవలసినటువంటి అతి ప్రముఖమైనటువంటి శ్లోకాల్లో ఇందాక చెప్పానండి. ఈ యాగ యోసౌ సర్వగత చెప్పేసాను కదండి. ఏ శ్రీ మహావిష్ణువు అయితే చిద్రూపుడైనటువంటి నిరంజనుడైనటువంటి ఆయనే గంగాది అని అన్నాక, నందిని నలిని సీత మాలిని చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రదశేశ్వరి ద్వాదశైతాని నామాని ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పఠే నిత్యం మహాపాతక నాశనం. ఒక్కసారి అందరూ చెప్పండి అని చెప్తాను, నా వెనకాల మీలో మీరు అనుకోండి. మీకు వచ్చేసి ఉంటే సరే సరే, రాకపోయినా చెప్పుకోండి ఒకసారి. ఈ పై శ్లోకం నుంచి అనుకోండి. యోసౌ, ఎవరన్నా ఒక్కడు కాస్త నాకు రిపీట్ చేయడానికి, సుబ్రహ్మణ్యం గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఒక్కళ్ళు. యోసౌ యోసౌ సర్వగత సర్వగత విష్ణు విష్ణు చిత్ స్వరూపీ చిత్స్వరూపీ నిరంజన నిరంజన స ఏవ స ఏవ ద్రవరూపేణ ద్రవరూపేణ గంగాంభో గంగాంభో నాత్ర సంశయ. నాత్ర సంశయ. కనిపిస్తోందండి, స్క్రీన్ కనిపిస్తోందండి. కనిపిస్తుంది గురుగారు. ఓకే. తర్వాత ఈ 12 పేర్లండి. గంగాదేవికి 12 పేర్లు. నందిని, నందిని, నళిని, నళిని, సీత, సీత, మాలినీచ, మాలినీచ, మహాపగా, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూత, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా, గంగా, త్రిపథగామిని, త్రిపథగామిని, భాగీరథి, భాగీరథి, భోగవతి, భోగవతి, జాహ్నవి,
జాహ్నవి త్రిదశేశ్వరీ త్రిదశేశ్వరి ద్వాదశైతాని ద్వాదశైతాని నామాని నామాని యత్ర 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 జలాశయే జలాశయే స్నానకాలే స్నానకాలే పఠేన్నిత్యం పటే నిత్యం మహాపాతక నాశనం. మహాపాతక నాశనం. ఇదండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ అని ఈ రకంగా మనం ఈ ఏడ అంటే కుంభమేళాకు మనం వెళ్ళలేకపోయాం. వెళ్ళి స్నానం చేస్తే అది అపూర్వం, సాక్షాత్గా అక్కడ స్నానం చేసిన ఫలం వస్తుంది. ఇది లేకపోయినా దానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇగో ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేసుకోవడం అమ్మా. ఇక అందరూ చెప్పుకున్నారు అనుకుంటాను. తర్వాత అసలు ఈ సందర్భంలోనే అంటే ఆ గంగా జలం యొక్క విభూతి వైభవం ఏమిటి అసలు అది చూడాలండి. ఇంక ఇక్కడ చెప్పింది కూడా గంగాంబ ఇవాళ జరుగుతున్నది కుంభమేళలో గంగానదికి అక్కడ ఏమండి. ఇక్కడ దీని మీద మనం చూడాలంటే ఒక్కసారి భాగవతంలోనండి గంగావతరణం ఘట్టం ఏదైతే ఉంటుందో ఆ గంగావతరణం ఘట్టం ఒక్కసారి స్మరించుకోవాలండి. టైం పడుతుంది, పట్టనివ్వండి. ఇంతకంటే మనకి అపూర్వమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సమయం ఎప్పుడు రాదు అసలు. ఇది భాగవతంలో ఈయన పోతన గారు అయితే విజృంభించారండి అసలు. విజృంభించడే ఆ- అది పరమేశ్వరుని యొక్క అంటే భగీరథుడు తపస్సు చేసిన తర్వాత గంగా అవతరణం స్వర్గలోకం నుంచి కిందకి ముందర ఆయన శిరస్సు మీదకి దూకింది ఆవిడ. దూకితే ఆయన జటల్లో బంధించేశాడు. ఆ కథ అంతా తెలుసు, అందులోకి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ రాసినటువంటి మొత్తం ఇలాంటి 18 స్లైడ్స్ కింద వచ్చేయండి. మెల్లగా చదువుకుంటూ వెళదామండి. మామూలుగా ప్రింటెడ్ పేజెస్ తీసి పెద్ద సైజు పుస్తకానికి జర్నల్ సైజు పేజీకి ఇది 2.5 పేజీలు అండి. ఇది ఆయన రాసినటువంటి ఒకటే సెంటెన్స్ 2.5 పేజీలు, కామాలు తప్ప ఫుల్ స్టాప్లు లేవండి అసలు. ఇట్ల మహానది అంటే గంగానది పురారాతి జటాజోట రంధ్రంబు వలన అంటే మనకి దేనికి చెప్పుకున్నా గుర్తెట్టుకుని అంబహ అనే పదానికి దానికి మనకి ఒక ఇల్లస్ట్రేషన్ కింద గంగానది యొక్క అవతరణ చెప్పుకుంటున్నామండి. ఇట్లా ఆ మహానది పురారాతి జటాజోట రంధ్రంబు వలన దిగంబడి అంటే అందులో బయటకు వచ్చి నిరర్గళ ప్రవాహంపై నాన్ స్టాప్గా ప్రవహిస్తూ నేలకు జల్లించి మెరసి నిండి పెళ్ళు వెల్లిగుని పెచ్చు పెరిగి విచ్చలవిడిం క్రేపు వెంబడి నొరక క్రేళ్ళురక మరకప్రాయంపు కామధేనువు సందమ్మున అంటే దూడ వెనకాల పరిగెట్టే ఆవులాగా అల్లాగా ముందరికి పరిగెడుతోంది. ముందరికి నిగుడుతూ తర్వాత ముద్దు చందురుతోడి నెయ్యంబున క్రయ్యనడరి చొప్పు దప్పక సాగి చనుదించు సుధార్ణవంబు కైబడి పెంపు గలిపి అంటే చంద్రోదయం అవుతుంటే సముద్రుడు ఎలా అయితే చాలా విపరీతమైనటువంటి సుధార్ణవంబు కైవడి పెంపు కలిగి అంటే పాల సముద్రం ఎలా ఉంటుందో ఎంత ఆనందంగా పొంగిపోతుంటుందో అలాగా మహేశ్వరు వదన గహ్వరంబు వలన ఓంకారంబు పెరుంద విలువడు శబ్ద బ్రహ్మంబు భంగి అంటే ఈ వేదాలన్నీ కూడా పరమశివుని యొక్క వదనంలోంచి బయటకు వచ్చేయటండి. ఆయన ముందరే వేదాలు పలికారా లేదుటండి. ఓంకారం అండంతో వెంటనే ఓంకారం అన్నాడు ఆయన, వెంటనే ఆ వెనకాల 4 వేదాలు పరిగెట్టేయటండి. అలాగా భగీరథుడు వెనకాల ఈ గంగానది ప్రవహిస్తుంది. అలా ఉందండి. మహేశ్వరు వదన గహ్వరంబు వలన ఓంకారంబు పిరుందన్ అంటే ఓంకారం వెనుక వెలువడు శబ్ద బ్రహ్మం అంటే వేదములోనే భంగి అదభ్ర విభ్రమంబై తర్వాత మహీపాల తిలకంబు మహీపాలుడు అంటే రాజు అంటే భగీరథుడు. శ్రేష్ఠుడైనటువంటి ఆ భగీరథుడు వెనకాల తిరుగు వెంట అంటివచ్చు వెలియేనుగు తొండంబులను అనుకరించి. వెలియేనుగు అంటే తెల్ల ఏనుగు అంటే ఐరావతంలో ఉందండి. ఇక్కడి నుంచి వస్తుంటే ఆ ఈ ఐరావతం యొక్క తొండం ఎలా తెల్లగా ఉంటుందో అంతలా అనుకరించి పరచు వరద మొగంబులను ఏమండి. తర్వాత ఆ రకంగా వెనకాల వస్తున్నటువంటి వరద తరంగాల కింద వస్తుంది. ఎలా ఉందంటే
ఐరావతం యొక్క తొండములు అలా ఉన్న దాన్ని పోల్చున్నట్టుగా ఉన్నట్టున్నట్టు. వరద మొగం ఇక్కడ ఏ పదంతో ఎండ్ అవుతుందో అలాంటి పదంతో మళ్ళీ వెంటనే బిగినింగ్ అవుతుంటుందండి నెక్స్ట్ సెంటెన్స్ కామాలతోటి. వరద మొగంబులను వరద మొగంబుల పిరుంద అందంద క్రందుకొని పొడచూపి తొలంగు బాలశారద కుచ కుంభంబులకు అగ్గలంబైన బొగ్గలను. ఏమండి, బుగ్గలంటే మనకి మామూలుగా మనకు ఉండేటట్టు బుగ్గల సంగడంబునన్ పారిజాత కుసుమ స్తబకంబులన్ చెరువంబులన్ దగడు వెలి నురువులును. వెలినురువుల చెంగట అర్ధోన్మీలిత కర్పూర తరు కెసరయంబుల్ గేలుకొను సుళ్ళును. సుళ్ళు అంటే మనకి సుడి అంటాం. మనకి సుడిగుండాలంట కదా, అదండి. సుళ్ళ కెలంకుల ధవల జలధర రేఖాకారంబులు బాగు మెచ్చని నిడుద ఏరులును. ఏరులన్ గలసి వాయువశంబున ఒండొంటిన్ తాకి బిట్టు మిట్టించి మీదికెకయు దురిత భంగంబులైన భంగంబులను. అంటే ఓ పక్క నుంచి ఒక తరంగం వస్తోంది, మధ్యలో ఏదో అడ్డం రాయి అడ్డం వచ్చి బండ అడ్డం వచ్చింది. ఆ బండకి ఇటుపక్క నుంచి ఒక కెరటం వచ్చింది, ఆ పక్క నుంచి ఒక కెరటం, రెండు కెరటాలు గుద్దుకున్నాయండి. గుట్టుకుని రెండిట్లోంచి కూడా తుంపర్లు పైకి లేచేయట. అదిట మీదికెగై దురిత భంగంబులైన భంగంబులను. భంగంబుల కొనల భిన్న భిన్నంబులై కుప్పించి ఉప్పరం బెగసి ముత్తియంపు సరుల నడుపున. అంటే ముత్యాల ఆ ఎగిరినటువంటి నీటి బిందులు ఎలా ఉన్నాయంటే అవన్నీ వరుసగా ఉంటే ముత్యాల హారాలు ఉన్నాయి. మల్లికా దామంబుల తెరంగున కర్పూర ఖండ కదంబంబుల చెరువంబున ఇందు శకలంబున తేజంబున. అంటే తెల్లగా ఉన్న వస్తువులన్నీ వర్ణిస్తున్నాడు. తారకా నికరంబుల పులుపున మెరైచు ముక్తి కన్యా వశీకరంబులైన శేఖరంబులున్ కలిగి మధ్యమలోక శ్రీకరంబై శ్రీకరంబు తెరంగున విష్ణు పదంబు ముట్టి. తర్వాత విష్ణు పదంబు భాతి ఉల్లసిత హంస రుచిరంబై. తర్వాత నెక్స్ట్ రుచిర పక్షంబురీతి అతిశోభిత కువలయంబై కువలయంబు చిన్నున బహుజీవనంబై జీవనంబులాగున సుమనో వికాస ప్రధానంబై. చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి పదాలని కూడా. ఏ పదంతో ఎండ్ అవుతుందో ఆ పదంతో మనకి ముక్త పదగ్రస్తం ఉంటారు. ప్రధాన పర్వంబు పొలువున ఏకచక్ర. ఇవన్నీ కూడా రెండే అర్థాలు వస్తాయండి ఇక్కడ. మనకి తెలుసున్న పదాలు ఉంటాయి కానీ అక్కడ ఆ పదానికి అర్థం అది కాదండి. ఏకచక్ర బక భీమ మహాభంగ సుభద్ర అర్జున చరిత్ర అభిరామంబై. ఇక్కడ ఏంటంటే బక అంటే కొంగలండి, అంటే బకాసుడు కాదు. కానీ మనకి బకాసుడికి భీముడికి సంబంధం. భీమ అంటే భయంకరమైన, మహాభంగ సుభద్ర అంటే క్షేమకరమైనటువంటి, అర్జున వృక్షం అంటే మనకి తెల్ల మద్ది చెట్టు అండి. ఇలాంటి వాటన్నిటితో కూడా నిండి ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లోంచి ప్రయాణిస్తోంది గంగమ్మ తల్లి. రామచిత్తంబు వెలపునన్ తన వారిలో దొచ్చిన దోషాచరులకు అభయప్రధాన చరణంపై. దోషాచరులు అంటే ఈ రాత్రిపూట తిరిగేటటువంటి ప్రధాన చరణవర్తనంబు వెలపున అంటే శ్రీరాముడికి రామచిత్తంబు వెలపునం తన వారిలో దొచ్చిన దోషాచరులకు అభయప్రధాన చరణంపై. ప్రధాన చరణవర్తనంబు భాతి సముపాసిత మృత్యుంజయంపై. శ్రీరాముడి పేరు చెప్పేప్పటికి భయపడి రాక్షసులందరూ పారిపోయి ఎక్కడ దాంకుంటే వాడికి చోటు ఉంటుందా అని అలా వెతుకుంటే ఆ ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడండి. సముపాసిత మృత్యుంజయంపై. తర్వాత మృత్యుంజయ రూపంబు పోలిక విభూతి సుకుమారంబై కుమార చరిత్రంబు ఠేవను క్రౌంచ ప్రముఖ విజయంబై. విజయ రథంబు భాతి. విజయరథం అంటే మనకి అర్జునుడి యొక్క రథంలాగా. హరిహయ మంథరంబై మంథర విచారంబు గ్రద్దన మహారామ గిరివన ప్రవేశ కామంబై. కామకేతనంబు పిల్లున ఉద్దీపిత మకరంబై మకర కేతన బాణంబు కైవడి విలీన పరవాహిని కలిత శంబరంబై. తర్వాత శంబరారాతి చిగురు కొంతంబు సూడి అధ్వగ వేదనా శమనంబై శమన దండంబు జాడన్ నిమ్మునోన్నత సమవృత్తంబై. వృత్తశాస్త్రంబు ఇక్కడ ఇది గణితంలోని ఉదాహరణలు కూడా ఉపమాలంకారంగా చూపిస్తున్నాడండి ఆయన. వృత్తశాస్త్రం అంటే సర్కిల్స్ అనమాట. వృత్తశాస్త్రంబు విధంబున వడిగలిగి అంటే గుండ్రంగా తిరుగుతున్నాయి ఇల్లు ఒక్కో చోట. సదా గురు లఘు వాక్య ఛట పరిగణితంబై. ఏమండి ఇందులో మనకి ఛందస్సులోకి వచ్చేవాడు మనకి ఇవన్నీ వస్తాయండి, గురువులు లఘువులు. వాక్యఛట పరిగణితంబై అంటే లెక్కలోకి తీసుకుని. ఇక గణిత పదం వచ్చింది కదా వెంటనే గణిత శాస్త్రం వచ్చేస్తున్నాడు. గణిత శాస్త్రంబు కొలదిని ఘనమూల వర్గమూల సంకరిత భిన్న మిశ్ర ప్రకీర్ణ ఖాత భీష్మంబై. ఇక్కడ ఈ పదాలు చూడండి. అంటే పోతన గారు ఇవన్నీ రాశాడంటే లీలావతి గణితం అప్పటికే వచ్చేసిందండి. లీలావతి గణితం పోతన గారు అంటే 3 శతాబ్దాల ముందర వచ్చింది. ఆయన చదువుకున్నాడు. ఆ మాట ఇక్కడ ఆయన ఎక్కడో రాసుకోవాలి కదా, ఇక్కడ ఇందులో పెట్టేసాడండి. ఆ గణితం అనే పదాన్ని వాడిది. గణిత శాస్త్రం వ్యవస్థ మనకి వర్గాలు వర్గమూలాలు ఘనాలు అంటే స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు.
ఏమంటే క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ఘనం అంటే క్యూబ్స్, ఘనమూలం అంటే క్యూబ్ రూట్స్, సంకలితం అంటే మనకి ఎడిషన్స్, భిన్నాలు, మిశ్ర ప్రకీర్ణ అంటే మనకి ఇందులో వస్తాయండి మిస్లేనస్ అన్నీ కూడాను. అంటే కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ మనకి లీలావతి గణితంలో పాఠంలో వస్తాయండి. ఖాతములు, ఖాతం అంటే ఒక పెద్ద గొయ్యి తవ్వామనుకోండి, ఆ గోతికి ఎంత లోతు గొయ్యి ఉంది, దాని ఘన పరిమాణం ఎంత, దానికి ఎంత డబ్బులు ఇవ్వాలి, కూలీలకి డబ్బు ఎంత ఇవ్వాలి, ఇవన్నీ అందులో పాఠం చెప్పామండి. అలాగే ఆ టాపిక్లన్నీ కలిపి ఈయన సరదాగా పెట్టేసాడండి. ఘనమూల, వర్గమూల, ఇవన్నీ ఉన్నటువంటి గణిత శాస్త్రం ఎంత కఠినంగా ఉంటుందో అలాగా ఇక్కడ ఈ వృత్తశాస్త్రం, వృత్తాలంటే మనకి ఛందశాస్త్రం అండి. శాస్త్రంలో గురువు లఘులతోటి నిండిపోయినటువంటి ఆ ఛందశాస్త్రం ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత కఠినంగా ఉంటుందంటే గణిత శాస్త్రం కఠినంగా ఉంటుంది. అంటే ఆ గంగా మహాతల్లి ప్రవహిస్తుంటే అంత భయంకరంగా ఉంది. లెక్కలు ఎంత భయం వేస్తూ ఉంటాయో, ఈవేళ కూడా లెక్కలంటే అందరికీ భయం అండి, పిల్లలకి పెద్దలకి కూడాను. బాబాయ్ అది తప్ప మిగతా చెప్పండి అంటుంటారు. అలాగా గంగా ప్రవాహం చూసి అందరూ భయం వేస్తుందండి. భీష్మ అంటే భయంకరమైందని అర్థం అండి. భీష్మ పర్వంబు పెంపున అనేక భగవద్గీతంపై ఇవన్నీ కూడా పదాలు మనకి తెలుసున్న పదాలు వాడుతున్నారు, ఆ అర్థాలు కాదండి అక్కడ. భయంకరమైనది అని చెప్పడం అన్నీ కూడా అని చెప్పుకొస్తూ అలా రాస్తూ ఇంకా మొత్తం చదువు సార్. గీతాశాస్త్రంబు నిలుకడను మహాసుశీల తను ఘన నానా శబ్దంపై శబ్దశాస్త్రంబు మర్యాదన్. శబ్దశాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రం ఉంది. అచ్చువడి, అందులో మనకి అచ్చులు హల్లులు వస్తాయండి. ఆ మాట శబ్దశాస్త్రంబు మర్యాద అచ్చువడి హల్లు కలిగి మహాభాష్య, వ్యాకరణానికే మహాభాష్యం ఉందండి. రూపావతార అందులో మనకి వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి వస్తాయండి. ఆ మాట అని చెప్తాం. మహాభాష్య రూపావతార వృద్ధి గుణసంధి అని చదువుతూనే ఉంటాం మనం. వృద్ధి గుణ సమర్థంపై అర్థశాస్త్రంబు మహిమను బహుప్రయోజన ప్రమాణ దృష్టాంతంపై దృష్టాంతంబు తెరంగున సర్వసామాన్య గుణ విశేషంపై శేష వ్యాపారంబు కరణిని సుస్థిర ఉద్ధరణ తత్పరంపై పరబ్రహ్మంబు గరిమన్ అతిక్రాంత అనేక నిగమంపై. అంటే ఏంటంటే సమస్త వేదాలు దాటేసిన తర్వాత ఉండేటటువంటిది పరమాత్మ. అలా ఉంది. నిగమంబు ఇక్కడ నిగమం అనే పదం వాడాడు కదండి, ఇక వెంటనే రెండో పదం నిగమంబు నడవడిని బ్రహ్మవర్ణ పదక్రమ సంగ్రహంపై. మనకి బ్రహ్మం అంటే వేదం అండి. దానికి ఏంటంటే ముందర మంత్రం అయిన తర్వాత పదం నేర్చుకుంటారు, క్రమపాఠీలు అంటూ ఉంటారు, ఘనపాఠీలు అంటే ఆ పదాలు వాడేస్తున్నారండి. మనకి మొన్న మనకి సెలక్షన్ ఘనపాఠి అందులో వర్ణం చెప్పాము. ఓం నమ శివాయ చ అనే పదానికి వర్ణక్రమం చెప్పుకున్నాం మనం. అలాగే ఇంకోటి ఓం నమో నారాయణాయ, ఆ రెండు మంత్రాలకి మనకి వర్ణక్రమం చదువుకున్నామండి. అలాగే ఎంత కఠినంగా ఉంటుందో అలాగే ఇక్కడ గ్రహం పదం వాడేది వెంటనే గ్రహశాస్త్రంబు పరిపాటిని అంటే జ్యోతిశాస్త్రం వెళ్ళిపోయారు ఆయన. గ్రహశాస్త్రంబు పరిపాటిని కర్కట మీన మిథున మకర రాశి సుందరంబై. ఇక్కడ సుందరంలో ఇవన్నీ సుందరి ముఖంబు పోడిమిని నిర్మల చంద్ర కాంతంబై కాంతాధరంబు రుచిని శోణఛాయా విలాసంబై విలాసవతి కొప్పు నొప్పున కృష్ణ నాగాధికంబై అధికమతి శాస్త్ర సంవాదంబు సొంపున అపార సరస్వతీ విజయ విభ్రమంబై విభ్రమవతి చనుదోయి పగిది నిరంతర పయో వ్యాప్త అఖిల లోక జీవన ప్రద త్వంగ భద్రాతి రేఖా సరితంబై లలితవతి నగవమించు సపహసిత చంద్రభాగాధేయంబై భాగధేయవంతుని వివాహంబులేల. అంటే డబ్బున్నవాడి వివాహం ఎలా ఉంటుందో మహామేఖల కన్యకా విస్తారంపై మంచి వడ్డాణం వేసిన కన్యక ఎలా మెరిసిపోతుందో అలా ఉందిటండి వీడు. తార కెంగేలి ఒడిగంబున ఆక్రాంత సూర్యతనయంబై. సూర్యతనయు శరవర్షంబు పోరిగా. సూర్యతనుడు అంటే కర్ణుడు, అతని యొక్క శరవర్షం అంటే బాణాలు ఎలా వేస్తుంటాడో అది పట్టుకొచ్చాడు ఆ పదానికి. కానీ ఇక్కడ అర్థం వేరండి. సూర్యతనయు శరవర్షంబు పోరిగా భీమరచ్చాటోప వారణంబై. వారణంబు పరుసునన్ పుష్కరోన్నత సంరంభంబై రంభ నెమ్మోము డాలున సురపాతిశయ దశంబై దశరథుతనయు బొమ్మముడి చాట్పున సింధు గర్వ ప్రభంజనంబై. ప్రభంజనతనయు గదపెట్టు, ప్రభంజనుడు అంటే వాయుదేవుడు, వాయుదేవుని కొడుకంటే భీముడు. ఆ ప్రభంజనతనయు గదపెట్టు మార్కిని సమీపగత దుశ్శాసన దుర్మద నివారకంబై వారకన్యక ముంజేతి గతిని ముహుర్ముహు ఉచ్చరిత కంకణ అలంకృతంబై. కృతయుగంబునోజ అపంకంబై. అంటే అపంకం అంటే పంకం అంటే బురద, మాలిన్యం. కృతయుగం ఎలా అయితే స్వచ్ఛమైనటువంటిదో, ఏ రకమైన దోషాలు లేని అనుకుంటామో అలాగా ఉంది ఈ గంగా ప్రవాహం. పంకజాసన ముఖంబు నరపడ. పంకజాసుడు అంటే బ్రహ్మగారు, ఆయన ముఖంలోంచి వస్తున్నటువంటి ప్రభూత ముఖ వర్ణంబై వర్ణ గురితంబు తెరవుకను బహు దీర్ఘ బిందు విసర్గంబై. ఒక పదాల్లో మనకి దీర్ఘాక్షరాలు ఉంటాయి, బిందువులు ఉంటాయి,
విసర్గలు వస్తుంటాయి. సర్గబంధ కావ్యంబు విన్ననూన గంభీర భావ మధురంబై మధురాపురంబు సొబగున మహానంద నందనంబై నందవనంబు పొందన విహరమాణ కౌశికంబై కౌశిక హయంబు రీతి సుదశ సుదశ ధ్రువంబై ధ్రువు తలంపు క్రియన్ క్రియాపరిశీలత విశ్వంభరంబై విశ్వంభరుని శంఖంబు రూపున దక్షిణావర్తోత్తరంబై ఉత్తరా వివాహంబు చందంబున ప్రముదిత నరంబై నరసింహ నఖరంబుల భాతి ఆశ్రిత ప్రహ్లాద గురు విభవ ప్రధానంబై దానకాండంబు సిరిన్ కామధేను కల్పలతాజభినవంబై నవసూతిగా కుచంబు పేరు నిరంతర వయోవర్ధనంబై ధనదు నిలయంబు తూనికను సంభృత మకర పద్మ మహాపద్మ కచ్చపంబై కచ్చప కర్పరంబు బలిమిని పతిత శైల సముద్ధరంబై ధరణీధరంబు సాటిని ఉత్తుంగ తట ముఖ్యంబై ముఖ్య వరాహంబు గరిమ ఉన్నత క్షమంబై క్షమాసుర హస్తంబు గరిగను సత్పవిత్ర మనోభిరామంబై రామచంద్రు బాణంబు కడింది అభ్యాగత ఖర దోషణ మద అపహరణ ముఖరంబై ముఖర రామ కుఠారంబు రీతిని ఇది మళ్ళీ మనకి పరశురాముడు అండి. భూభృన్ మూలభేదన ప్రబలంబై భూభృతులు అంటే రాజులండి. ఆ రాజులందరూ మొత్తం వేళ్లతో సహా పెకలించేశాడు కదా పరశురాముడు. అది ఆ రకంగా బలరామ హలంబు భాతిని ప్రతికూల సన్నికర్షణ ప్రబుద్ధంపై మొత్తం ఈ ప్రవాహం లాగిస్తుంది. మొత్తం అన్ని చెట్లన్నీ కూడా ఒకటి వేళ్లతో సహా పెకలించేస్తుంది. దానికి ఆ ఉదాహరణ వాడుతున్నారండి. హలంబు భాతిని ప్రతికూల సన్నికర్షణ ప్రబుద్ధంపై బుద్ధదేవుని మేని యొరపున అభియాతి రక్షోదార మనోహరంపై హర తాండవంబు మేర నొల్లసిత అనిమిషంపై తర్వాత అనిమిష అవతారంబు కీర్తిని దేవతల యొక్క కీర్తిని శృతి మంగళ ప్రదంబై ప్రదాత ఈగి సూటి అర్థ పంపర వామనంబై వామన చరణరేఖను బలి వంశ వ్యపనయంబై నయశాస్త్రంబు మార్గంబున అంటే వామనావతారంలో ఆయన బలిచక్రం వచ్చింది. ఆ రెండు పదాలు వచ్చేట్లే ఇక్కడ సమావేశం చేశారు. వామన చరణరేఖను బలివంశ వ్యపనయంబై నయశాస్త్రంబు మార్గంబున సామభేద మాయోపాయ చతురంబై చతురానన అండంబు భావంబున అని బ్రహ్మాండం వరే అపరిమిత భువన జంతుజాల సేవ్యమానంబై మానినియన లోతు సోపక గరితయన సడిసప్పుడు చేయక అలా మహాప్రవాహంలో వెళుతూ కొండలు వస్తే దూకుతూ చెట్ల నుంచి దాటుతూ వాటన్నింటినీ కోడతో పెకలిస్తూ అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చివరికి ఎంతవరకు వచ్చిందంటే ఇంకా మెల్లగా స్లోగా అంటే వెడల్పు ఎక్కువైపోయింది, స్పీడ్ ఫుల్గా ఉంది, తరంగాలు ఎత్తు లేదండి. ముగుదయన బయలుపడక ప్రమదయన క్రయ్య బారుతు పతివ్రతయన ఇట్టట్ట సనక తల్లియన ఎవ్వి అయిన లోగునుతు దైవంబన భక్త మనోరథంబులిచ్చుతూ అంతకంతకు విస్తరించి అలా వ్యాపిస్తోందండి గంగానది. గురి గడచి అవాంగ్మానస గోచరంపై ప్రవహించి స్వస్తి. ఇదండి అంబ గంగాంబ. ఇదండి మన వాక్యం. ఇవాళ అదృష్టశాత్తు ఇవాళ మనం స్మరించుకోవడానికి సాధ్యమైందండి. అయ్యా సుబ్రహ్మణ్యం గారు విన్నారా? ఎవరు గురుగారు ఉన్నాను. ఉన్నారా? ఎలా ఉంది చూసారా? బాగుంది సార్ గురుగారు. గంగా ప్రవాహం, ఆ గంగా ప్రవాహం అక్కడ వెళ్తుంటే ఇక్కడ గంగా ప్రవాహం అలాగే వచ్చేసింది. ఇవాళ ఈ ప్రవాహం కొంచెం గంగ ప్రవహించినట్టుగా ఉంది సార్. జ్ఞాపకం ఉందా మనకి? అర్థం అప్పటికన్నా ఇప్పుడు ప్రవాహం స్లోగా ఉంది. ఇంకేదంటే కదా మరి స్క్రీన్స్ ఎక్కువ ఉన్నాయి. మధ్యలో ఆటంకాలు వచ్చాయి. అలాగే కరెక్ట్, అన్ని అలా వస్తూనే ఉంటాయి. మేము పిల్లలకి చెప్పామండి. అది అప్పుడే ఇది నిజంగానండి 100 మంది విద్యార్థులు కంఠస్థం చేశారు సార్. ఇవి పిల్లలు మొత్తం మొదటి చివరిగా చెప్పేశారు సార్. ఇవి కరోనా పీరియడ్ ఇవి కంఠస్థం చేయించాం పిల్లల చేత. భలే ఉంది, చాలా బాగుంది. అసలు అర్థం తెలుసుకోవాలంటే ఒక 5-6 గంటలు పడుతుందండి. అర్థం తెలుసుకోవడానికి 5-6 గంటలు పడుతుంది. అంత లోతైన విషయాలు అన్నీ కూడా, పదాలన్నీ కూడా అసలు చాలా బాగుంది. అది సరే, మళ్ళీ మా సబ్జెక్ట్లో వెళదామండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మామూలుగా మనకి
అంటే మనం ఎక్కడ ఉన్నామంటే మేమశ్చమేంభశ్చమే ఇక్కడ ఉన్నామండి. శైత్య మాధుర్య ఉపేతం ఉదకం. అంభశ్చమే జయమాచమే మహిమాచమే వరిమాచమే ప్రతిమాచమే. జయమా అనే మాటకి అర్థం ఏంటంటేనండి, అక్కడ ఇస్తున్నారు జయ సామర్థ్యం. అంటే యుద్ధానికి వెళితే నెగ్గి తీరాలి అని అందరికీ ఉంటుంది, కానీ దాని సమర్థత ఉండాలి. బాణాసుడికి నెగ్గాలనే ఉంటుంది, అందుకోసం యుద్ధానికి వచ్చాడు వాడు నెగ్గుతాము అని. కానీ నెగ్గగలిగినటువంటి వాడు యువతల పక్కన ఉండగా వాడేలా నెగ్గుతాడు? ఆ సమర్థత ఉండాలి. ఆ రకంగా అజేమ అనే ఆ లక్షణాన్ని అంటారటండి. అది కూడా నాకు ఇవంతా ఏంటంటే, నాకు ఇందాక అంబస్సుని ఇవ్వయా అంటే నాకు ఆ రకమైనటువంటి పవిత్రమైనటువంటి గంగా జలాన్ని నాకు ఇవ్వయా అంటే, ఇటువంటి కుంభమేళాలు వచ్చినప్పుడు లేకపోతే పుష్కరాలు వచ్చినప్పుడు వాటిలో స్నాన ఫలాన్ని నాకు ఇయ్యి. నీళ్ళు ఇచ్చేసి కాదు, నీళ్ళతో నీళ్ల ఫలాన్ని కూడా, స్నాన ఫలాన్ని కూడా నాకు ఇవ్వని. అలాగే జయ సామర్థ్యాన్ని ఇయ్యి. మహిమ, తర్వాత మహత్వం, జయ సంపాదిత ధనాది సంపత్తి. అంటే యుద్ధంలో మహత్వం, మహిమ అంటే మహత్వం. మహిమ అనే పదానికి చాలా అర్థాలు వస్తాయండి. అణిమ మహిమ చైవ గరిమ, అష్టసిద్ధుల్లో మహిమ అనేది ఒకటి ఉందని పెద్దది అయిపోవడం అండి ఒక్కసారి. ఈ మహిమ లక్షణం మనకి ఎవరు చూపించారంటే, మనకు తెలిసిన సుందరకాండలో హనుమంతుడు ఆవిడ ఎప్పుడైతే నువ్వు ఇంత పిల్లి కోన నా బుధాల మీద కూర్చోమని నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, ఇంత పిల్లి కోన తింటున్నావా, నన్ను తీసుకెడతావా, నీలో ఇంకా కపిత్వ లక్షణాలు పోలేదయ్యా అని మాట సరదా చురుక్కుమనేట్లా అంది. వెంటనే ఆయన ఒక్కసారి మంద మేరు పర్వతంత సైజుకి పెరిగిపోయాడు ఆయన. అప్పుడు ఏ సిద్ధి వాడుకున్నాడు ఆయన? అష్టసిద్ధులు ఉన్నాయి ఆయనకి. మహిమ అనేటటువంటి ఆ సిద్ధిని అనుకునేప్పటికీ అయిపోయాడు, అంతే, అంత సైజు అయిపోయాడండి. అప్పుడు ఆవిడ ఏమంది, నాకు తెలుసునయ్యా నువ్వు ఇంత వాడవని, అంచేతనే దాటి రాగలిగావు. మరి మాట వెంటనే సర్దిస్తున్నాడు ఆవిడ. మహిమ మహత్వం అంటే ఇంకో రకం అర్థం ఏంటంటే, ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు ఆ శత్రువులను ఓడించి వాళ్ళ ఐశ్వర్యం అంతని పట్టుకుపోతారు వీళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు అది చేశారు. మీకు తెలిసిన తెలుగు అయోధ్య నవాబు పరిపాలిస్తూ ఉండేవాడండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో, వారన్ హేస్టింగ్స్ టైంలో. వాడు ఓడించిన తర్వాత 3 కోట్ల బంగారు నాణేలు వాడి కప్పం కింద లాగేసుకున్నట్టండి నవాబు దగ్గర నుంచి. పట్టుకెళ్ళి ఇంగ్లాండ్లో రాణికి ఇచ్చాడు. ఇచ్చేప్పుడు ఏం చేశాడు తెలుసా అండి, అతని మీద కేసు పెట్టారు. వారన్ హేస్టింగ్స్ మీద కేసు పెట్టారు. వాడు ఎప్పుడు కూడా ఒక్కసారి చంపేయకూడదు ఎవరు శత్రువుని, వాడిని బతికి ఉంచి వాడి అలా గుంజుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం అలా గుంజుకుంటూ ఉంటే ఎక్కువ వస్తుంది మనకి. నువ్వు ఒక్కసారి పట్టుకొచ్చాడు ముస్తాడైపోతాడు వాడు. రేపొద్దు నీకు మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వన్ టైమే నువ్వు పట్టుకొచ్చింది అలా కాదు. వాడి దగ్గర 1 కోటి రూపాయలు పట్టాలి, 2 కోట్లు వాడి దగ్గర ఉంటాయి, ఉన్నాయి. మళ్ళీ ఏడాది పెంచుకుంటాడు, మళ్ళీ 1 కోటి పట్టుకు, అలా 10-15 సంవత్సరాలు పట్టుకొద్దాము అని చెప్పి వాడి మీద దాని ఏమంటారు, అభిశంసన తీర్మానం పాస్ చేశారటండి బ్రిటిష్ కౌన్సిల్లో వారన్ హేస్టింగ్స్ మీద. అంటే ఇక్కడ మాట చూసే అది జ్ఞాపకం, జయ సంపాదిత ధనాది సంపద, యుద్ధంలో సంపాదించినటువంటి ధనము మొదలైనటువంటి సంపద అన్నీ కూడా వాటిని మహిమ అంటారటండి. తర్వాత వరిమాచమే, వరిమ అంటే వరణీయత్వం, పూజ్యత్వం. అంటే పూజ్యత్వం అంటే అది వాళ్ళ యొక్క తపస్సు వల్ల, లేదా ఒక యునీక్ కంట్రిబ్యూషన్ వల్ల, వాళ్ళ యొక్క వక్తృత్వం వల్ల అది వాళ్ళకి సిద్ధిస్తూ ఉంటుందండి. దీని మీద చిన్న శ్లోకం జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు యుద్ధాల్లో యుద్ధం చేసేటటువంటి వాడు అల్టిమేట్లీ కింద లోయర్ మోస్ట్ క్యాడర్లో ఉండేవాడు. శతేషు జాయతే శూర, వందలాది మందిలో ఒక్కడు పుడతాటంటే శూరుడైనటువంటి వాడు. అంటే వెనక్కి తిరిగి చూడకుండా యుద్ధం చేసేటువంటి వాడు ఒకడు పుడతాట, యావరేజ్ సామాన్యం. సహస్రేషు చ పండిత, వేలాది మందిలో ఒకడు ఉంటాటండి పండితుడు. వక్త 10 సహస్రేషు, వాడు చదువుకుని ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు చాలా ఉండదు, ఉన్నదంతా వాడు చెప్పలేరు. వాడు ఒక పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళి లక్షలాది మందిని ఆకర్షణీయంగా మాట్లాడేటువంటి మన వాజ్పేయి లాంటి వాడు. వక్త 10 సహస్రేషు, వాడు ఆ రకమైనటువంటి గౌరవం పొందుతుంటాడు. దాత భవతివా నవ, ఇంతమంది ఇలా పుట్టొచ్చని తెలుసు, కానీ దాత అనేవాడు పుడతాడో పుట్టడో ఎవరు చెప్పలేరయ్యా. అంటే ఎంతమందిలో ఇంకా ఎంత రేర్ క్వాలిటీ అని చెప్పడానికి ఆ శ్లోకం చెప్తుంటారు. అది ఆయా సర్కిల్స్లో ఒక 100 మందిలో వాడు పూజ్యుడు అవుతాడు సూర్యుడు, వేలాది మందిలో ఒక పండితుడు పూజ్యుడు అవుతాడు, 10,000 మంది వాళ్ళలో ఒక వక్త పూజ్యుడు అవుతుంటాడు. ఇంకా దాత అనుకోండి, వాడు వెనక ముందు చూడకుండా దాత ఎంతమంది దానం చేశారండి మన ఇండిపెండెన్స్ టైంలో, వార్ ఫర్ ఇండిపెండెన్స్.
ఆ రకంగా పూజ్యత్వం వస్తుంది. ఏదో ఒకటి విశిష్టమైనటువంటి కంట్రిబ్యూషన్ చేసినటువంటి వాళ్ళు అయి ఉండాలని చెప్తూ ఈ వరిమ అనేటువంటి పదాన్ని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిమాచమే అంటే గృహక్షేత్రాది విస్తార, అంటే ఇళ్ళు వాకిళ్ళు అంటుంటారు సరే. క్షేత్రం అంటే పొలాలు, ఇళ్ళు పొలాలు మొదలైనటువంటి ఈ వాటిని ఆ ఆస్తులు పెంచుకోవడం అండి. అది ఆ రకంగా దాన్ని ప్రతిమ అని పదం వాడుతుంటారండి వీళ్ళు. అటువంటి అంటే నాకు ఇళ్ళు వాకిళ్ళు కూడా విపరీతంగా పెరిగేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వయా అని చెప్తూ అక్కడ మనకి ఆ వాక్యం అందిస్తారండి. తర్వాత వర్ష్మాచమే, వర్ష్మ అనే పదానికి పుత్ర పౌత్రాది శరీరాణి, నేను అనేక శరీరాల్లో పరంపరగా ప్రవేశించేవాడిని అవ్వాలట. అంటే ఎలాగ పుత్ర రూపంలో, పౌత్ర రూపంలో, ప్రపౌత్ర రూపంలో. అంటే ఏంటనమాట, తన వంశాభివృద్ధి మనకి పుణ్యావాజి వంశాభివృద్ధి రస్తు అంటుంటారు సార్, గోత్రాభివృద్ధి రస్తు అంటుంటారే, అటువంటి ఆ వరాన్ని మా వంశం మా దగ్గర ఆగిపోకుండా ముందరకు తీసుకెళ్ళి ఇట్లా చూస్తూ ఉండ అనుగ్రహించవయ్యా. ద్రాహుయాచమే, ద్రాహుయ అంటే పుత్ర పౌత్రాది విషయం దీర్ఘత్వం అవిచ్ఛిన్న సంతతి ఇత్యర్థ. అదే మాటకి ఇంకేమిటంటే పుత్రులకి పౌత్రులకి సంబంధించినటువంటి దీర్ఘత్వం. ఎన్నాళ్ళు ఉందంటే ఈ వంశం ఎన్నాళ్ళ నుంచైనా ఉందయ్యా, ఎప్పటి నుంచో వింటున్నాం. అంటే మనకి మహారాజు చరిత్రలు చూస్తే ఒక వంశంలో వాడు సూర్యవంశం ఉందండి. ఎన్నాళ్ళు పరిపాలించారు ఆ వంశీకులు? 67 తరాలు మనకు కథలు చెప్పుకుంటారు. శ్రీరాముడు 37వ తరమో 38వ తరమో. అతని తర్వాత ఇంకా 25 తరాల దాకా కొంతమంది కథలు ఉన్నట్టు మన కథలు చదువుతూ ఉంటామండి. మనకి రఘువంశం అయితే కుశలవులు, వాళ్ళ తర్వాత ఇంకొక తరం వరకే కథ రాసేసి ఆపేశారు. కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగా ఆ పుత్ర పౌత్రాది విషయం ఆ ఇక్ష్వాకు చేసినటువంటిది అతనికి ద్రాహుయాత్వ దీర్ఘత్వం, పుత్ర పౌత్రాది విషయం దీర్ఘత్వం అవిచ్ఛిన్న వితౌట్ బ్రేక్ సంతతి ఇత్యర్థ. అటువంటిది నాకు ఎంచయ్యా. తర్వాత వృద్ధం, వృద్ధం అంటే వృద్ధి పొందినటువంటిది. ఏమిటి వృద్ధం అంట? వృద్ధంచ వృద్ధిశ్చమే ప్రభూతం అన్నం ధనంచ. పుష్కలంగా అన్నం కావాలయా, ధనం ఉండాలి. అన్నం అంటే ఏం చేస్తామంటే అన్నదానం చేసుకోవడం నాకు హాయిగా మళ్ళీ వెనక ముందు చూడకుండా ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వయా. 10 మందికి నేను పెట్టుకునేట్లా ఉండాలి. ధనం దాంతో పడి అన్నం పెట్టి పంపించలే కాదు. ఒక ఆయన ఈ ఊళ్ళో ఎంతమంది వచ్చినా అన్నం పెట్టేవారండి. ఎంతమంది వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చినా సరే వంట చేయించి పెట్టేవారు. కానీ సంభావన మాత్రం ఎక్కువ ఇచ్చేవారు కదండి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆ డబ్బు కోసం వచ్చేవారు తప్ప అన్నం కోసం రాలేదు. కానీ ఆ అన్నం మాత్రం ఎప్పుడు వచ్చినా సరే అన్నం పెడతాను నేను. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద అభిలాష ఉంటుంది. ఆ రకంగా వృద్ధం అంటే 2 రకాలు కూడా ఇక్కడ వృద్ధం అనే మాట ప్రభూతం అంటే ప్రఖరమైనటువంటి, అన్నం ధనంచ ఈ 2 కూడా నాకు ఉండేట. ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి వాంఛల కింద పరమశివుడిని కోరుకుంటున్నాడండి. అంటే ఇహలోక జీవితం సుఖంగా ఉండాలంటే ఏమేం కావాలో, ఒక మనిషి వాడు చాలా హాయిగా ఉన్నాడయ్యా అని అంటే ఆ హాయిలో ఎన్ని రకాల అంశాలు ఉంటాయో అన్ని అంశాలని ఇక్కడ పరమశివుడిని ప్రార్థిస్తున్నాడు. నా తెలివితేటతో సంపాదిస్తానంటలే, ఇది చేసిన ప్రయత్నం లోపల లేకుండా చేసినా దాని దైవానుగ్రహం ఉండాలి. ఆ దైవానుగ్రహం కోసం ఇవన్నీ అడుగుతున్నాడండి. తర్వాత వృద్ధి విద్యాది గుణై ఉత్కర్ష. వృద్ధిలో వెళ్ళాలంటే విద్యాది గుణముల్లో ఉత్కర్ష, సుప్రిమసీ. చదువులో అంటే ఇంక దానికి దొరకండి. ఇప్పుడు ఇదివరకు అయితే మనకి బాగా జ్ఞాపకం 50 ఏళ్ల క్రితం ఎస్ఎస్ఎల్సి చేస్తే ఒక కంపెనీ సెక్రటరీగా ఉండేవారు. ఎస్ఎస్ఎల్సి కేజీహెచ్ సెక్రటరీగా చేసేవారు. ఎస్ఎస్ఎల్సి పాస్ అయింది. తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమా తీసే బిఏ అని రాసినవారు. అంటే బిఏ చాలా రేర్ అది అప్పటికి. తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి 1950s 60sకి వచ్చేప్పటికి అది చాలా గొప్పవాడండి బిఏ 50sలో. అది తర్వాత ఎంఏలోకి వెళ్ళిపోయింది, పిహెచ్డీలోకి వచ్చింది. ఇప్పుడు ఒక పిహెచ్డీ కాదండి, ఎన్ని పిహెచ్డీలో. అంటే ఆ సమకాలిక కాలంలో, తన ఉన్న కాలంలో కంటెంపరీ టైమ్స్లో ఏది హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ భావిస్తారో ఆ స్థాయికి నన్ను తీసుకెళ్ళిపోయా. ఈవేళ చాలా ఎక్కువ ఉన్నది, రేపు పొద్దున్న ఫండమెంటల్ అయిపోతుంది. దాని గురించి కాదు, నాకు ఎప్పుడు నేను జీవిస్తుంటానో అప్పుడు ఆ వేళ ఉన్నటువంటి స్టాండర్డ్స్లో నన్ను అందరూ కూడా ఈ చాలా హైలీ క్వాలిఫైడ్ అని అనుకుని ఇట్లా చెయ్యి నన్ను. విద్యాది గుణం ఇప్పుడు ఏంటంటే ఒక డిసిప్లిన్ కాదండి. ఇదివరకు ఏదో సైన్స్ చదివితే వాడు బీఎస్సీ, తర్వాత ఎంఎస్సీ, ఇది కాదండి. ఇప్పుడు దాని ఎంబీఏ కూడా చేయి నువ్వు వరుసగా. ఇలాగ మొత్తం ఎన్ని డిసిప్లిన్స్, అన్ని డిసిప్లిన్ కావాల్సి వస్తున్నాయి. ఎంటెక్ కావాలి, అన్ని పక్కనే వెళ్ళాల్సి వస్తుందండి. సత్యం అనే మాట ఏమిటంటే యథార్థ భాషణం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి పదం.
ఇది మనం సత్యం అనే మాట కంటే మామూలుగా మన వేదంలో ఈ పదం గురించి ఒక్కటి రెండు ఉదాహరణలు చెప్పుకోవాలి. అసలు భాగవతం 18,000 శ్లోకాలతో రాసినటువంటిది, వ్యాస ప్రణీతమైనటువంటి సంస్కృత భాగవతం. నారద మహర్షి యొక్క అనుగ్రహంతో వ్యాస మహర్షి రాసినటువంటిది. మొట్టమొదటిదండి ఆ శ్లోకంలో జన్మాద్యస్య యతోన్వయాదితరతః అని ప్రారంభిస్తారు. మొట్టమొదటి శ్లోకం అండి, మొట్టమొదటి స్కంధంలో మొట్టమొదటి శ్లోకం చెప్పి, అంటే ప్రార్థనా శ్లోకంలో ఆయన ఏమంటారంటే సత్యం పరం ధీమహి. అదండి, ఇది చాలా గొప్ప కొటేషన్ అండి, రాసుకోండి మీ దగ్గర లేకపోతే, వస్తే మననం చేసుకోండి. సత్యం పరం ధీమహి, చాలా ఉత్కృష్టమైనటువంటి ఆ సత్యమును నేను ధ్యానం చేస్తాను, సత్యస్వరూపుని ధ్యానం చేస్తాను. అంటే అబ్సల్యూట్ ట్రూత్ ఏదైతే ఉంటుందో ఈ విశ్వంలో దాన్ని నేను ధ్యానం చేస్తాను. మిగతావన్నీ రిలేటివ్ ట్రూత్స్ అండి, అది కొన్నాళ్ళు ఉంటాయి వెళ్ళిపోతుంటాయి. కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి అవి పోతాయి కొన్నాళ్ళకి, కొంతమంది మధ్యలో ఉంటాయి పోతాయి. ఇవన్నీ రిలేటివ్ ట్రూత్స్ కాదు, అబ్సల్యూట్ ట్రూత్, శాశ్వతమైనది. దాని పేరే సత్యం పరం అంటారండి. దీనికే మనకి సత్యం, దీని మనకి తైత్రీయోపనిషత్తులో గొప్ప కొటేషన్, ఆనందవల్లిలో గొప్ప కొటేషన్ మనం చెప్పుకున్నా కూడా, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఎన్ని వేల సార్లు చెప్పుకుంటూ ఉంటామండి. అవకాశం వచ్చిందంటే ఆ మంత్రాన్ని అనుకుంటూ ఉండాలండి, వదిలిపెట్టకూడదు దాన్ని. పరబ్రహ్మం యొక్క నిర్వచనం అక్కడ ఇచ్చారండి. పరబ్రహ్మం ఎవడు చెప్పగలడు? నిర్గుణం అని అన్నారు, దానికి ఏ గుణాలు లేవన్నారు. కానీ దాన్ని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇలా చెప్పారండి. అది సత్యస్వరూపమైనటువంటిదయ్యా, అది ఎప్పుడు ఎటర్నల్. సత్యం అనే మాటకి జ్ఞానస్వరూపం అయ్యా, నాలెడ్జ్, ఎటర్నల్ నాలెడ్జ్. అది ఈ నాలెడ్జ్ ఏదో కొన్నాళ్ళు ఉండేది పోతే అలా ఏం కాదు. సత్యం జ్ఞానం, అది ఎంత సైజు పరిమితమైందా? అనంతం, ఇన్ఫినిట్ అయ్యా. నాకు ఇక్కడ సత్యం అంటే అర్థం ఏంటంటే, నాకు వేదాంత విజ్ఞానాన్ని కూడా అనుగ్రహించవయ్యా అనే అర్థం కూడా వచ్చి తీరుతుందండి ఇక్కడ. ఇంకేది మాట్లాడుతూ మాట్లాడుతూ మన మహర్షులు ఏం చేస్తారు, మధ్యలో ఎక్కడో ఇరికించేస్తారండి. అసలు ఇంపార్టెంట్ ఇది, అది మనం మిస్ అయిపోకూడదు ఎప్పుడు కూడా. నాకు సత్యాన్ని ఇమ్మంటే అబద్ధాలు ఆడతాడని ఇతను, ఈ మహర్షి, ఈ ద్రష్ట లేదు. అంటే నాకు సత్యం స్వరూపము నాకు యథాతథంగా నా హృదయంలో భాషించుగాక. ఇంకా సత్యం అనేప్పుడు వెంటనే ఇంక దాని మీద మనకి అనేక వాక్యాలు వచ్చేయండి. మొన్నే మనం చెప్పుకుంటూ ఉంటాం, పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి? ఓంకారం అని చెప్పుకున్నాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ ఓంకారం అనేటటువంటి సత్యమైనటువంటిది, అది పరబ్రహ్మం అయ్యా. ఇంకా అది ఎటువంటిది? అది దాని పరబ్రహ్మం గురించి వర్ణించుకోవాలంటే నా అంత ప్రజ్ఞం, అది లోపల స్వప్న స్థితిలో వచ్చేటటువంటి తెలివితేటలు మాత్రమే కాదు. నా బహి ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అని అక్కడి నుంచి అలా చెప్పుకుంటూ వస్తూ చెప్పే కదండి. మొత్తం 10 లక్షణాలు 15 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏకాత్మ ప్రత్యయ మొట్టమొదటి అందులో అదృష్టం, కంటికి కనిపించదు. నోటితో అవ్యవహార్యం, నోటితో దాన్ని వర్ణించి చెప్పలేను నేను. తర్వాత ఆ, ఇంకా తర్వాత అగ్రాహ్యం, చేతులతో పట్టుకోలేను, ఎవరికి చేతులకు దొరకదు, నోటితో ఉచ్చరించలేరు, కంటికి కనిపించదు. దాని లక్షణం ఏమైనా ఉందా? ఆ లక్షణం దాని ఏ లక్షణం లేదయ్యా. ఇప్పుడు ఇంతవరకు చూడండి, అంటే ఈ వాక్యాలను కూడా గుర్తుపెట్టుకోవడానికి మొట్టమొదటి కంటికి శక్తి. కంటికి ఎందుకు చెప్తున్నాడంటేనండి, మామూలుగా ఫిజికల్గా తీసుకుంటే న్యూరో సైన్స్లో ఆప్థాల్మాలజీలో చెప్తారు, కంటిలో ఫైబర్స్ ఉంటాయటండి, సూక్ష్మమైనటువంటి దారాలు లాంటివి. ఏంటంటే తెలుసండి, 1 మిలియన్ ఫైబర్స్ ఉంటాయటండి, 10 లక్షల సన్నటి తీగలు, అవన్నీ కలిసి కళ్ళు తయారైందండి. 10 లక్షల కేబుల్స్ ఉన్నాయన్నమాట. ఎంత సన్నది చూసుకోండి, ఎంత చిన్న మన కంటి పాపలాగా అయితే లోపల మెసేజ్ క్యారీ చేసి 10 లక్షలటండి. అది చెవికి 10,000 అంచేది, చెవి కంటే కన్ను ఇంకా పవర్ఫుల్ అది. అటువంటి ఆ కన్ను దాన్ని గ్రహించలేదయా, అదృష్టం. అటువంటి అది చూడలేకపోయింది. అది కన్ను చెప్పేశాడండి, తర్వాత నోరు చెప్పాడండి, తర్వాత చేతులు చెప్పాడండి. మొట్టమొదటి అదృష్టం. రెండోది వచ్చేవాడి నోటితో చెప్పలేను, అవ్యవహార్యం. వ్యవహారం అంటే నోటితో చేసేటువంటి వ్యవహారం, మనం వ్యవహారం అంటుంటామండి, అవ్యవహార్యం. అగ్రాహ్యం, చేత్తో పట్టుకోలేను. పోతే దానికి ఆ లక్షణం ఏమైనా ఉందా? ఏ లక్షణం ఉంటుందో చెప్పు. ఆ లక్షణం లేదయ్యా, అలక్షణం. ఈ నెక్స్ట్ ఇంకా మైండ్లోకి వెళ్ళి, మైండ్ బుద్ధి కూడా దాటి పెడతాడు ఆ వర్ణంలో అండి. అచింత్యం అంటే మైండ్ ఆలోచన చేస్తుంది,
ఆలోచనకి అందదయ్యా అది. అచింత్యం, బుద్ధి నిర్ణయాత్మకమైనటువంటి, అవ్యపదేశ్యం ఇది అని చెప్పలేనటువంటిది, అంటే బుద్ధిని కూడా దాటినటువంటిది. మొత్తం ఎన్ని దాటేసి విడిపోయి చూడండి. అప్పుడు అవ్యపదేశ్యం అవి అయిపోయిన తర్వాత నెక్కడక్కడ ఏకాత్మ ప్రత్యయ సారం, మొత్తం విశ్వంలో ఎన్ని జీవులు ఉన్నాయో, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో, అన్ని బ్రహ్మాండాలను జీవులో నిర్జీవులు ఎంతమంది ఉన్నారో అంతా కూడా ఒక్క ముద్ద అయిపోయినటువంటి పరిస్థితి అయ్యా. ఏకాత్మ ఒకటే ఉన్నదత్మ, ఏకాత్మ ప్రత్యయ సారం, ప్రపంచోపశమనం. అక్కడ ఇంకా నాకు రెండోది అనేది లేదు. ప్రపంచం అంటే ఏంటంటే మనకి ఇంకా రెండో వస్తువుతో ప్రారంభమవుతుందండి ప్రపంచం. అసలు రెండో వస్తువే లేనప్పుడు ఇక ప్రపంచం ఎక్కడుంది అసలు? అంటే అద్వైత సిద్ధి పొందినటువంటి స్థితి అండి. ఆ స్థితిలో వెళ్ళింది అక్కడ శాంతం, శివం. అది అత్యంత మంగళప్రదమైనటువంటి స్థానం అది అద్వైతం. అటువంటి దానికి రెండోది లేదు అక్కడ. స ఆత్మ, అదే తెలుసుకోవాల్సినటువంటి సవిజ్ఞేయ, అదండి తెలుసుకోవాల్సింది. నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వయా. ఏమిటిది? సత్యం. ఆ సత్యస్వరూపం అంటే వేదాంతాల్లో ఏదైతే ఖచ్చితంగా మనతో అన్ని ఉపనిషత్తులు కూడా కరాఖండిగా తేల్చి చెబుతున్నాయో ఒక్కటే ఒక్కటి అనేటటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం, సత్యస్వరూపం ఏదైతే ఉందో అది నాకు ఇవ్వబోయా అని అడుగుతున్నాడండి. ఎంత అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. తర్వాత శ్రద్ధ, సత్యంచ మే శ్రద్ధ చ మే జగచ్చ. శ్రద్ధ అంటే, శ్రద్ధ అంటే మనకి ఏదో ఆ పట్టుదల ఇవి చెప్పుకుంటూ ఉంటామండి. నమ్మకం. పరలోక అస్తి ఇది బుద్ధి. ఇంకో లోకం ఉంది, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం అనే. ఈవేళ ఏమైందంటే సైన్స్ వచ్చి పరలోకం లేదు, పుణ్యలోకం లేదు, ఏ లోకం లేదు అసలు. నాకు ఈ లోకం ఒకటే, 24 గంటలు పని చేస్తూ ఉండడం, డబ్బులు సంపాదించుకోవడం, శని ఆదివారాలు వస్తే ఎంజాయ్ చేయడం, ఇదండి. అలా వచ్చేసింది. పుణ్యపాపాలతో ప్రమేయం లేనటువంటి సమాజం ఏర్పడిపోతుంది ఇవాళ. అంటే పరలోకం గురించి ఆ పక్కన పెట్టబోయే దాని గురించి ఇప్పుడు వరి ఎందుకు. కానీ ఇక్కడ మనకి శ్రద్ధ అంటే నాకు పరలోక అస్తి, పరలోకం ఉంటేనే ఈ సుఖాలు. అంటే మనం ఎంత కాదన్నా అన్ని సుఖాలు మొత్తం అన్ని వదిలేసి సన్యాసం కాలేనప్పుడు ఓకే, నువ్వు చేసే పుణ్యాన్ని ఇదే అని ఫలం సంతోషిస్తాడు. ఇలా 10 సార్లు చేయగా చేయగా ఇదే మళ్ళీ ఎప్పటికప్పుడు పుణ్యం సంపాదిస్తున్నాం, ఖర్చు అయిపోతుంది, పుణ్యం సంపాదిస్తున్నాం, ఖర్చు అయిపోతుంది. ఇంకా ఖర్చు కానటువంటి పద్ధతి ఏమైనా ఉందా? ఉంది. అది వేదాంతంలోకి వస్తాడండి అప్పటికి. ఈ శ్రద్ధ ఎంతవరకు తీసుకెడుతుందంటే చివరికి మోక్ష స్థాయి వరకు, ఈ సత్య స్థాయి దాకా తీసుకెడుతుందండి. తర్వాత శ్రద్ధాచమే జగచ్చ. జగత్ అంటే ఈ విషయం అంతా కూడా నాకు కావాలయ్యా. జంగమ అజంగమ ఆత్మకం అంటే స్థావర జంగమాత్మకం ఉంటారు, కదిలేటటువంటివి, కదలనటువంటివి. ఈ రకంగా ఉండేటటువంటి మొత్తం ఇవన్నీ కూడా, ఈ వస్తువులన్నింటినీ కూడా, ఈ భావాలన్నింటినీ కూడా, ఈ శక్తులన్నింటినీ కూడా, ఈ ఐశ్వర్యం అంతని కూడా నాకు అనుగ్రహించవయ్యా అని అంటూ ప్రారంభించి చెప్తూ ఇక్కడ దాకా ఒక పనస అవుతుందండి. మేధనంచమే, అది తర్వాత పనస తర్వాత చెప్పుకున్నాను, ఇక్కడ కాకుండా. ఓం. ఈ రకంగా మనకి ఈవేళ రెండో అనువాకంలో మొదటి పనస పూర్తయిందండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.